ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. ఎందుకు ఎడుతున్నావు? అమ్మ నీకు ఎందుకే? దేవుడు ఎక్కడున్నారో మాకు తెలియదు, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. మానవుల్లోనే దేవుడు ఉన్నాడు, అందుకనే మానవ సేవే మాధవ సేవ. నువ్వేం బాధపడకు, నీకు చనిపోయిన తర్వాత నీ అంత్యక్రియ నేను చేస్తా, నీ కొడుకులాగా. నీ కొడుకులాగా నేను అంత్యక్రియ చేస్తా, ఓకేనా? హ్యాపీగా బతుకున్నంత వరకు హ్యాపీగా బతికే, చచ్చిపోయినప్పుడు నేను వచ్చి తీసుకెళ్తా, అలాగేనా? ఓకే ఓకే, శుభ్రంగా ఫోన్ చేయి. నువ్వు బాధపడబాకు. నీ కొడుకు ఎవడో? నీ కొడుకు ఎవడో? అదే ఆర్కే, నీ కొడుకు నన్ను చనిపోయినాక నేను వచ్చి నేను తీసుకెళ్తా. అప్పుడు దాకా నువ్వు ఎలా తినాలని కూడా తినేయి, ఎలా చేయాలని కూడా చేసేయి. నీ కడ వరకు నేను తోడుంటా, ఓకేనా? భగవంతుని ఆశీస్సులు నీకు ఉంటాయి.